మనకి గిరికిరణ అగ్రో ఫారెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా 8 మండలాల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది గ్రామాల్లోనే మనము చదువుతో కానీ వయసుతో కానీ కులంతో కానీ సంబంధం లేకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అడతీగల్లో ఈ 2 సెంటర్లు కూడా క్లోజ్ అయినాయి. ఈరోజు అందరూ అంటే ఇంకా ట్రైనింగ్ అయిపోయింది 45 రోజులు. లాస్ట్ అందరం ఒకసారి కలుసుకొని సరదాగా గడిపి వెళ్దామని ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. చాలా సంతోషం. అందులో నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ మీకు చెప్పాము. గిరికిరణ ద్వారా ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏదో ఒక సమయంలో ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక భరోసా అనేది ఇవ్వాలన్న ఉద్దేశంతో 8 మండలాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. 8 మండలాల్లో ఇప్పటికే 120 గ్రూపులు అలాగే 2000 మంది ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. అందులో అడతీగల సెంటర్ 2, ఇక్కడ మనకి ఈ ఆదివాసీ భవనం అనేది మరి లచ్చిరెడ్డి గారు మనకి మంచి అవకాశం ఇచ్చారు మీరు నేర్చుకోవడానికి. నిజంగా ఈ అడతీగల్లో ఎక్కడ నేర్చుకుందామన్నా ప్లేస్ అయితే ఎక్కడ దొరకట్లేదు. దీనికోసం మా ఆశాజ్యోతి పోరాటమే చేసింది, ఎముకలతోటే పోరాటం చేసింది. నేను ఊరుకోను మేడం, నేను ఇలాగ సాధిస్తాను మేడం అని ఏదోలాగా మొత్తానికి సార్ని ఒప్పించి ఇక్కడ మీకు ఈ సెంటర్ అనేది అమ్మాయి చాలా కష్టపడింది సెంటర్ ఇవ్వడం కోసము. సార్ని బతిమలాడి ఇక్కడ సెంటర్ చేయడం కోసం. ఈరోజు నిజంగా మీరందరూ ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే దానికి కారణం ఆశాజ్యోతి. మీరెవరో మాకు తెలియదు, మేము ఒక ప్రోగ్రాం మాత్రం పెట్టాము. ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్ చేయండి అమ్మా అని మేము చెప్పినప్పుడు మా కోఆర్డినేటర్స్కి వాళ్ళే గ్రూపులు చేసి ఎక్కడెక్కడ ఎవరు నేర్చుకుంటారో వాళ్ళ డేటా అంతా తీసుకొని గ్రూప్ చేసి మీకు ఒక సెంటర్ అనేది చూపించి మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి అవకాశం అయితే అమ్మాయి మీకు కల్పించింది. మరి అమ్మాయి ఇంకా రాలేదు, వస్తే బాగుండు. ఏదేమైనా మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం ద్వారా నా ద్వారా అంటే సారు బయట వారైనా నేను మీ ప్రాంతం దాన్ని కాబట్టి నా ద్వారా మీరందరూ ఇంత మంచి విద్యను నేర్చుకోవడానికి ఒక మంచి టీచర్ని నియమించడం. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, ఆవిడ టీచర్ గారు మా వదినే. ఆవిడ రోజు చాలా సంపాదిస్తారు. అసలు ఈ టీచింగ్ చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదు. నేను చెప్పిన మాట ప్రకారంగా ఆవిడ మాట తీసేయకుండా సరేరా నీకోసం నేను చేస్తానని అన్నారు. అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు మీకు ఇంతమందికి మంచి టీచింగ్ అనేది నేర్పించి మీరందరూ కూడా ఆమెను మెచ్చుకునే విధంగా ఈరోజు చక్కగా ఈరోజు ఆ ఫైల్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆమె షాప్ కూడా మూసేసుకుందట, నాకు తెలిసింది. ఆవిడ షాప్ ఉంది కానీ ఆ షాప్ కూడా మూసేసుకొని మీ అందరి కోసం మేమిచ్చే శాలరీ పెద్ద ఎక్కువేం కాదండి, తక్కువే. కానీ తను ఒక నా మాట ఇచ్చేనా మాటకు నిలబడాలని చెప్పి నాకు ఈ మాట ఇచ్చిన ప్రకారం ఆవిడ నేను చేస్తాను తప్పకుండా నీ కోసం చేస్తానని అన్నారు. తప్పకుండా చేయండి వదిన, ఇబ్బంది ఏమీ లేదు, శాలరీ అయితే తర్వాత చూసుకుందాంలే, మీరు ముందు చేయండి అని చెప్తే ఆవిడ ఒప్పుకొని నిజంగా ఈ 45 రోజులు కూడా మీతో ఎంత సన్నిహితంగా మీకు ఏది ఎలా నేర్పాలో, ఎక్కడ అర్థం కాకపోతే ఏ విధంగా చెప్పాలో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బయట నేర్చుకోవాలంటే ఈ టైలరింగ్కి చాలా అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఒక బ్లౌజ్ నేర్చుకోవాలంటే కనీసం 3 నెలలు 4 నెలలు పడుతుంది ఒక బ్లౌజే నేర్చుకోవాలంటే. కానీ మన దగ్గర 45 రోజుల్లోనే మొన్న మీటింగ్లో మాట్లాడుకున్నట్టు 45 రోజుల్లో ట్రైనింగ్ అన్నారు. నేర్చుకోగలరా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉండింది. కానీ ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా గిరికిరణ ద్వారా ప్రతి ఒక్కరు ట్రైనింగ్ 45 రోజులకే అన్నీ నేర్చేసుకున్నారు. అవునమ్మా, మీరందరూ నేర్చుకున్నారు. నేనైతే ఒక విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అది కొన్ని రోజులే గుర్తుంటుంది, కానీ మేము ఇచ్చిన గిఫ్ట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక విద్య అనేది ఎవరు మనకి నేర్పించరు. అది మన గ్రామంలోకి వచ్చి ఒక టీచర్ని పెట్టి ఒక విద్య నేర్పించడం అనేది అది ఎవరి వల్ల అయ్యే పని కాదు. కానీ ఈరోజు ఆ పని మేము చేసినందుకు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఉన్న మా మహిళలందరికీ కూడా ఇంత మంచి అవకాశం నా ద్వారా కలగడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అంటే చింతపల్లి, నర్సీపట్నం, సాలూరు, విజయనగరం ఈ ప్రాంతాల్లో సార్ ఇవన్నీ చేశారు.